నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఉప్పొంగింది. నగరంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నగర నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పార్టీ బలోపేతం అవ్వడానికి 2 ఏళ్లు పడుతుందని తాను భావించానని, కానీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని కొనియాడారు. కార్యకర్తలను కాపాడుకోవటమే తన ప్రథమ కర్తవ్యమని, నెల్లూరు సిటీలో 8,000 మంది కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని ఒక పటిష్టమైన సైన్యంగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు. నేను నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిగా నేనైతే అనుకునేవాడిని, కనీసం 2 సంవత్సరాలు పడుతుంది పార్టీని మళ్ళా పికప్ చేయడానికి, కానీ పార్టీని అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక 2 సంవత్సరాలు నెల్లూరు నగర నియోజకవర్గంలో పడుతుంది అనుకున్నాను. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో అయితే ఒక క్యాడర్ ఉంటుంది, వర్గాలు ఉంటాయి, విభేదాలు ఉంటుంటాయి. కానీ అర్బన్ ఏరియాస్లోకి వచ్చేటప్పటికి అటువంటి ఉండదు, ఎవరి పార్టీకి వాళ్ళు అన్నట్లుగానే ఉంటారు. మరి అలాంటి అర్బన్ ఏరియాల్లో మనం పార్టీని పికప్ చేయడానికి సమయం పడుతుంది అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పోరాట పటిమతో కేవలం 1 నెల రోజుల లోపలనే వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ పిలుపు ఇచ్చినా కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా 1000 మందికి తక్కువ లేకుండా సుమారుగా కొన్ని కార్యక్రమాలకైతే 5,000 మంది దాకా కూడా హాజరైనారు. ఈరోజు కూడా ఇంపార్టెంట్ లీడర్స్కి మాత్రమే ఈరోజు మనం అందరం కూడా రమ్మని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు అసలు ఎందుకు మనం ఈ కార్యక్రమాలను పెడతా ఉన్నాం అనే విషయం తెలియజేయాలన్న ఆలోచనతో ఇంపార్టెంట్ కార్యకర్తల నాయకులను మాత్రమే ఈరోజు మనము ఆహ్వానించుకున్నాం. అయినప్పటికీ కూడా సుమారుగా ఈరోజు ఇంతమంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇంతమంది రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. సో నేను ప్రధానంగా ఒక బ్రీఫ్గా 4 మాటలు చెప్పి పెద్దలందరితో కూడా మీకు పార్టీ గురించి కానీ సలహాలు కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూతో మనం ఈ రోజు దాకా కూడా వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మనకు పడే ప్రతి ఓటు కూడా ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మానే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ పార్టీని మరో 30 సంవత్సరాల పాటు మనం స్ట్రెంథెన్ చేయగలగాల, ప్రతి ఒక్కరికి కూడా పార్టీని అందుబాటులో ఉంచగలగాల అన్నది ఆయన ఆలోచన. ప్రధానంగా పార్టీ ఓడిపోయిన తర్వాత, కారణాలు ఏదైనా కావచ్చు, పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కూడా చెప్పింది ఒకటే, పార్టీ కార్యకర్తలకి నాయకులకి సరైనటువంటి గౌరవం గత ప్రభుత్వంలో రాలేదు అని అనేది చాలామంది మాట్లాడినటువంటి మాట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా 8,000 మంది కార్యకర్తల్ని గుర్తించండి అని చెప్పడం కూడా జరిగింది. ఈ 8,000 మంది కార్యకర్తలందరినీ కూడా గుర్తించిన తర్వాత వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇద్దాం. ఏప్రిల్ నెలాఖరు లోపల వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇద్దాం. రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐడి కార్డే వారందరికీ ఒక ఆయుధం కావాలా అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. రేపొద్దున మీ జేబులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్డు మీ జేబులో ఉన్నప్పుడు మీరు 10 మందికి సహాయం చేయాలన్నా, మీరు 10 మందికి సహాయం చేసే స్థాయిలోకి మీరు వెళ్ళాలన్నా కూడా తప్పకుండా కూడా ఈ ఐడి కార్డు మీ అందరికీ కూడా ఉపయోగపడాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకే ఈరోజు మనం కమిటీలన్నీ కూడా వేసుకుంటా ఉన్నాం. సుమారుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో 80 యూనిట్లుగా చేసుకొని ఒక్కొక్క యూనిట్లో 80 మందిని మనము అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటా ఉన్నాం. సుమారుగా మనకి అదంబక్ష వేసుకున్నా కూడా 8,000 మంది కార్యకర్తలు నెల్లూరు నగర నియోజకవర్గంలో తయారు చేసుకోబోతా ఉన్నాం. వీరంతా కూడా జగనన్న సైన్యంలాగా రేపొద్దున ఎలక్షన్స్లో కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరందరూ కూడా, మనమందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, అవతలాలను ఎదుర్కొంటా ఉన్నాం, మన కార్యకర్తలను కాపాడుకుంటా ఉన్నాం, మనం ప్రజల తరపున పోరాడుతూ ఉన్నాం. ఏ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా కూడా వేలాది మందిగా ముందుకు వచ్చి ఈరోజు మనం కేసులకు కూడా భయపడకుండా మనం ఫైట్ చేస్తూ ఉన్నామంటే మీలాంటి వారందరినీ కూడా రేపొద్దున నేను నా మనస్సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను ఏ రోజు కూడా స్వార్థంగా ఆలోచించను. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను పని చేయగలగాల. నాతో పాటు ఈరోజు మనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం కానీ, వారందరూ కూడా తలెత్తుకునేలాగా
వారందరి కోసం కూడా కష్టపడాలనే ఆలోచనతో మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పనిచేయడం, మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సంతోషపడతా ఉన్నాను. నేను ఎక్కడ కూడా ప్రతిపక్షం అని చెప్పి ఎక్కడ కూడా భయం అనేది కూడా లేదు. ఎక్కడ కూడా మీతో పాటు నడవడం కానీ, మీతో పాటు పోరాడడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో పనిచేయడం కానీ చాలా గర్వపడతా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ సందర్భంగా నేను 2-3 మాటలు కూడా మీకు చెప్తాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీకు తెలుసు ఎంత ఫైట్ చేస్తూ ఉన్నారో. ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో నిర్బంధించినా కూడా అక్కడే నాకు ఒక స్ఫూర్తి కూడా వచ్చింది. ఎక్కడ కూడా గోవర్ధన్ అన్న ఎక్కడ కూడా భయపడలా, బాధపడలా, కాంప్రమైజ్ కాల. లోపలికి నేను జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అన్నతో కూడా నేను చెప్పాను, అన్న మీరు లేకుండా ఉన్నా కూడా నేను మీ బిడ్డలాగా నేను ఉంటానన్న అని చెప్పాను. ఆ రోజు కూడా గోవర్ధన్ ఎక్కడ కూడా కాన్ఫిడెంట్గా ఏం కాదు, మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ఇలాంటివి ఎన్నున్నా కూడా మనం ఫైట్ చేయాల్సిందే, మనం ఖచ్చితంగా పోరాడతామని కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం ఫైట్ చేయగలుగుతా ఉన్నామంటే గోవర్ధన్ రెడ్డి గారు లాంటి నాయకులు మనకు ఉండడం కూడా మనందరూ కూడా అదృష్టమనే చెప్పాలి. అలానే అనేక మంది నాయకులు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాని కానీ మరొక నెల్లూరు నగర నియోజకవర్గాన్ని ఒక టాప్ ఎండ్లో ఉంచుకోవడం, నెల్లూరు జిల్లాని ఈరోజు ఇంత పటిష్టంగా తయారు చేయడంలో చాలామంది సహకారం ఉంది. ప్రధానంగా ఈరోజు ఏ రోజైనా కూడా మన పార్టీ ఆఫీసులో ఒక 100 మంది ఎప్పటికి కూడా కూర్చుంటున్నారంటే మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎందుకు అంతమంది వస్తూ ఉన్నారు? ఈ బాధ్యత మరింత మన బాధ్యతని పెంచుతూ ఉంది. మీ అందరి బాధలు వింటూ ఉన్నాం, మీ అందరి కష్టాలు వింటూ ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను, ప్రతిపక్షంలో నేనున్నప్పుడు నాకు ప్రతిపక్షంలో ఈరోజు నేను పనిచేయడం నా అదృష్టమని అనుకుంటాను. ఎందుకంటే ప్రజల బాధలు తెలుసుకుంటా ఉన్నాను, ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాను. అవన్నీ కూడా రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా మనం నెరవేర్చాలా, వీటన్నింటినీ కూడా మనం ప్రజలందరికీ కూడా చేరువ చేయాలనే ఆలోచనతోనే రేపు పొద్దున ఈరోజు మనము ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాటన్నింటినీ తెలుసుకునే అవకాశం మనకు కూడా కలిగింది. కాబట్టి మీ అందరికి కూడా నేను మరలా మాట చెప్తా ఉన్నాను. నేను ఈరోజు మీరు ఇక్కడ పైన కొంతమంది స్టేజ్ మీద కొంతమందిని కూర్చొని ఉన్నాం, కానీ మీలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు, చాలామంది లీడర్స్ ఉన్నారు, చాలామంది మీలో ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత ఫైట్ చేస్తా ఉన్నారో నాకు తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడగలగాల. ఎంతమంది నాయకులు, ఎంతమంది కార్యకర్తలు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా, వేరే మన దగ్గర కొంతమంది మీద కేసులు పెడితే కొంతమంది మాట్లాడింది మాట నాతో, సార్ ఈ కేసులు పెట్టుకొని ఏంటి సార్, మా మీద కేసు పెట్టలేదని నా పక్కనుండే వాడి మీద కేసు పెడితే నేను పని చేయట్లేదని అనుకుంటారేమో మీరు. మనం కష్టపడి పని చేస్తూ ఉన్నాం, ఈ కేసులు పెట్టినా కూడా ఏం అభ్యంతరం లేదని ఎంతోమంది కేసులు పెట్టుకోనండి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కళ్ళమ్మడి నీళ్లు కూడా వచ్చేటి. నేను తప్పకుండా కూడా నేను చెప్తా ఉన్నాను, నేను ఎట్లాంటి స్వార్థం లేకుండా కూడా ఇప్పుడు పనిచేయడం కానీ, ఆ తర్వాత కూడా పార్టీ కోసం నమ్ముకున్న వారందరినీ కూడా ఆ గౌరవం వచ్చేలాగా మీతో పాటు నడుస్తానని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అలానే విజయ్ కుమార్ అన్న కూడా వచ్చినారు. విజయ్ అన్న కూడా మొదటి నుంచి కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇద్దరం కలిసి కూడా ఈ నెల్లూరు నగరంలో అటు రూరల్లో కానీ ఇటు నగరంలో కానీ ఇద్దరం కలిసి అన్నతో కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా అలానే వెంకటరెడ్డి కానీ సుధీర్ అన్న కానీ ఇంకా మిగతా లీడర్స్ అందరూ కూడా వారందరి కోఆపరేషన్తో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గాన్ని మనం పటిష్టంగా తయారు చేసుకున్నాం. నేను మరలా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మనం 8,000 మందితో జగనన్న సైన్యాన్ని తయారు చేసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్తకి మనం గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఇవ్వాల్సి వస్తుంది. ఐడి కార్డు ఇస్తాం. ఆ ఐడి కార్డుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించాలా, ఈ కార్యకర్తల నాయకులందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉచితంగా కూడా చేయించాలన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉంది. అట్లా మనము ఒక సైన్యం లాగా తయారు చేసుకుంటాం. ప్రతి పోలింగ్ బూత్లో కూడా మనకు ఒక కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ విధంగా నేను మీకు చెప్తా ఉన్నాను, మనలో మనకు ఎక్కడైనా కూడా చిన్న డిఫరెన్సెస్ ఉండుండొచ్చు, ఎక్కడైనా కూడా వార్డుల్లో కానీ డివిజన్స్లో కానీ వాటన్నిటిని కూడా మర్చిపోతాం. మనం కనుక పటిష్టంగా కనుక పనిచేయకపోతే మరలా ఇట్లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ఒక ద్రోహి అనుకోవాలా, లేకుంటే ఒక విశ్వాసఘాతకుడు అనుకోవాలా. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెప్పారో, ఎన్ని మోసాలు చెప్పారో వాటన్నింటినీ కూడా ఈరోజు మర్చిపోయి కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టే లక్ష్యంగానే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కనుక కంట్రోల్ చేయాలనుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంతా కూడా అండగా నిలబడాలా, జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడవాలా అనే ఆలోచనతో కనుక మనం అంతా పనిచేయకపోతే మరలా మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనలో మనకి ఎన్నున్నా కూడా అందరం కూడా మర్చిపోయి
మర్చిపోవాల్సిన పరిస్థితి. అందరం కూడా పటిష్టంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం మరొకసారిగా ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాతనే ప్రజలకు మంచి జరుగుతుంది, కార్యకర్త నాయకులకు కూడా ఒక విలువ గౌరవం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను దయచేసి చెప్తా ఉన్నాను, తప్పకుండా కూడా మీరు అనుకోవచ్చు రాష్ట్ర కమిటీల్లో ఉన్నారు, జిల్లా కమిటీల్లో ఉన్నారు, నగర కమిటీల్లో ఉన్నారు కొంతమంది అని, వాళ్ళకి ఆ గౌరవం ఉండొచ్చు, కాదని చెప్పట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ఏదైతే ఇప్పుడు మనం కొత్తగా డివిజన్ కమిటీలను వేస్తా ఉన్నామో, అంటే గ్రామ స్థాయి కమిటీలు, వార్డు కమిటీలు, డివిజన్ కమిటీలు అంటారు వీటిల్ని. ఈ కమిటీల్లో వేసేటువంటి వ్యక్తులే, ఈ కమిటీల్లో పనిచేసేటువంటి వ్యక్తులే ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు, పార్టీకి వీళ్ళే పిల్లర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళకే రేపొద్దున వీళ్ళు చెప్పినట్టుగానే మనము మంచి పనులు కానీ ఏదైనా కూడా ప్రజలకు చేయాలంటే ఈ కమిటీల్లో ఎవరినైతే మనం వేస్తామో వారికే మనం అవకాశం ఇవ్వాలా, వారికే గౌరవం ఇవ్వాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఇప్పుడు వేస్తున్నటువంటి డివిజన్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్ కమిటీలే మన పార్టీకి మూలాధారం, వాళ్ళే మన పార్టీకి మూల స్తంభాలు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సముచితమైనటువంటి న్యాయం, గౌరవం ఇవ్వాల్సిన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ కమిటీల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, భార్య, భర్త, కొడుకు, ముగ్గురు కనుక యాక్టివ్గా పనిచేసే వాళ్ళైతే ముగ్గురిని కూడా కమిటీల్లో వేస్తాం. ఒకరిని విద్యార్థి కమిటీల్లో లేదా యువజన విభాగంలో వేస్తాం, ఒకరిని మహిళా విభాగంలో వేస్తాం, ఇంకొకరిని పార్టీలో కానీ లేదనుకుంటే ఇంకొక విభాగం ఏదో ఒక బీసీసీఎల్లో, ఎస్సీసీఎల్లో ఎక్కడో ఒక దగ్గర కానీ లేదా మెయిన్ పార్టీలో కానీ వేస్తాం. ఎంతమంది కష్టపడతా ఉంటారో, ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కష్టపడినా కూడా వారందరికీ కూడా మనము కార్యకర్తల నాయకులుగా గుర్తించాలా, వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలా, వారందరికీ కూడా రేపు పొద్దున మనము వారందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలా అన్నదే మన పార్టీ లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే మన కార్యకర్త నాయకుడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున మనం ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మళ్ళీ మనం తర్వాత కూడా మీటింగ్లు పెట్టుకుంటాం. రెగ్యులర్గా రాబోయే ఎలక్షన్స్ వరకు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది.